ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ విధమైనటువంటి ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇమ్మెచ్యూర్డ్ మాటలు మాట్లాడటం, వార్నింగ్లు ఇవ్వటం, నీ స్థాయికి తగ్గట్టు బిహేవ్ చేయకపోవటం ఒక వ్యవస్థని అవమానించినట్టు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ కరెక్ట్. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు సంబంధం లేని అంశం మీరు అధికారికంగా ఒక ప్రకటన చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తున్నాం, కల్ప్రిట్స్ ఎవరో పట్టుకుంటాం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మాట్లాడతామని చెప్పాలి. కానీ సనాతన ధర్మం, ఎస్సీ ఎస్టీలు, క్రిస్టియన్లు వాళ్ళు చేస్తే మీరు ఊరుకుంటారా, వీళ్ళు వస్తే ఊరుకుంటారా, వాళ్ళు వస్తే ఊరుకుంటారా అంటే కుల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోకి వచ్చాడు అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. మీలాంటి వ్యక్తులుగా ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేసిందని నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మీరు రాష్ట్రంలో ఎంతమంది జనసేన కార్యకర్తలు ఉన్నారో ఏంటో నాకు తెలియదు, కానీ కాస్త ఎవరైనా కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఇలా ఉప ముఖ్యమంత్రికి చెప్పండి.